మనం ఎక్కువ తిండి తింటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, ఎక్కువ పని చేయగలుగుతాం. అలానే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటే ఎక్కువ రేంజ్ అయితే వస్తుంది అనమాట. ఈ రోజు మన వీడియోలో 2020 సంవత్సరంలో మార్కెట్లోకి రాబోతున్న 5 లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాల గురించి తెలుసుకుందాం. అయితే నేను ఈ లిస్ట్ ని రేంజ్ ఆధారంగా, అంటే ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంది కాబట్టి నెంబర్ 1 అన్న ఉద్దేశంతో అయితే చేయట్లేదు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు చెప్పేది సర్టిఫైడ్ రేంజ్ కాబట్టి, రియల్ రేంజ్ కండిషన్స్ లో రేంజ్ మారుతుంది కాబట్టి జస్ట్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎక్కువ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను కానీ టాప్ ఇదే అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కాదు. అలానే నేను మీకు చెప్పబోయే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కూడా మేము ఎక్కడ కూడా టెస్టెడ్ కానీ రివ్యూ కానీ చేయలేదండి. కేవలం కంపెనీ వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ మాత్రం మీకు ఇప్పుడు చెప్తున్నాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పటికే కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇది లోడర్ సెగ్మెంట్ లోకి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. నేను కూడా ఈ స్కూటర్ ని ఒక 200-300 మీటర్స్ టెస్ట్ చేశాను అనమాట. ఆ టెస్ట్ చేసిన టైంలో అయితే మాత్రం యాక్సిలరేషన్ పూర్తిగానే ఉంది. ఇక కంపెనీ వాళ్ళు చెప్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో, ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ ఎక్స్పెక్టేషన్ ఉండడానికి కారణం ఉందండి. రీసెంట్ గా కంపెనీ వాళ్ళు ఏకంగా 250 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే కైనెటిక్ లోనాని మార్కెట్ లో తీసుకొస్తామని చెప్పారు. దాంతోనే చాలా మందికి కైనెటిక్ లోనా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే ఆసక్తి పెరిగింది, ఎక్కువ రేంజ్ వస్తుందని చెప్పి. మరి కైనెటిక్ లోనా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ వాళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 4.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూస్ చేస్తామని చెప్తున్నారు. ఇంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూస్ చేస్తే కనుక రేంజ్ వచ్చి అప్ టు 250 కిలోమీటర్ల వరకు రేంజ్ చేస్తామని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 1.2 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో టాప్ స్పీడ్ 50 కిలోమీటర్లు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేయడానికి సుమారుగా ఒక 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక చివరిగా కైనెటిక్ లోనా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అంచనా ధర, ఎందుకంటే కంపెనీ వాళ్ళు అయితే ఈ పర్టికులర్ స్కూటర్ యొక్క ప్రైస్ ని అయితే రివీల్ చేయలేదు కాబట్టి 1,00,000 నుండి 1,10,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఉండే అవకాశాలు ఉన్నట్టయితే మేము అనుకుంటున్నాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాంచ్ డేట్ చూసుకున్నట్లయితే 2020 సంవత్సరం మొదటి క్వార్టర్ లో ఉండే అవకాశం ఉంది. ఇక రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ మన హైదరాబాద్ కి చెందిన స్కూటర్ అండి. 2023 సంవత్సరం ఆటో ఎక్స్పోలో బ్రిస్కీవీ కంపెనీ వాళ్ళు తమ బ్రిస్కీవీ ఆరిజన్ ప్రో అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారు. ఈ స్కూటర్ లో బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే ఇందులో 2 బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు. ఒకటి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్. రెండూ కలిపి ఏకంగా 333 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తామని చెప్పారు. దాంతో మన తెలుగు ప్రజలందరూ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని స్పెక్స్ చూసినట్లయితే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని ఈ స్కూటర్ 3.3 సెకండ్లు చేరుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే 4.8 కిలోవాట్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో పాటుగా 2.1 కిలోవాట్ల రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. అంటే ఓవరాల్ గా 6.9 కిలోవాట్ల, అంటే చాలా హ్యూజ్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 333 కిలోమీటర్లు. వినడానికి చాలా బాగుంది కదండి. ఎంత రేంజ్, సర్టిఫైడ్ రేంజ్ వరకు బాగానే ఉంది. మరి రియల్ రేంజ్ ఏంటో వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేయడానికి సుమారుగా ఒక 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఈ స్కూటర్ మనకి స్మార్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీ, 4G కనెక్టివిటీ, దాంతో పాటుగా నావిగేషన్ వంటి ఫీచర్స్ కూడా ఉండబోతున్నాయి. ఈ స్కూటర్ యొక్క అంచనా ధర 1,80,000 రూపాయలు. మరి మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారా? మా అంచనా ఏంటంటే 2020 సంవత్సరం మిడ్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మూడో స్కూటర్ NX100. 2023, 2024, ఇప్పుడు 2020 సంవత్సరం కూడా వచ్చేస్తుంది. ఏ సంవత్సరం వచ్చినా ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో NX100 అయితే ముందైతే ఉంటుంది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అంతగా ఎదురు చూసే ఫీచర్స్ ఏమన్నా ఉంటాయంటారా? కాల్ ఊపితే బూట్ స్పేస్ అయితే ఊపిన అవుతుంది. అంతేకాదు ఎంత లాగితే అంత వచ్చే చార్జర్ ఉంటుంది, ఇన్బుల్ట్ చార్జర్. దాంతో పాటుగా డాష్ కెమెరా వంటి ఫీచర్స్ ఉండేసరికి చాలా మందికి ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే ఆసక్తి అయితే కలిగింది అనమాట. అలాంటిదే హైయెస్ట్ రేంజ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లో కలిగి ఉండడం మరొక ప్రత్యేకత. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూసినట్లయితే 3.5 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో టాప్ స్పీడ్ చూసినట్లయితే గంటకు 110 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ 300 కిలోమీటర్లు. ఈ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. అలానే కంపెనీ వాళ్ళు DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఒక గంట సమయంలోనే అప్ టు 80% కూడా ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఈ స్కూటర్ లో కూడా మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే వంటి ఫీచర్స్, నావిగేషన్ వంటి ఫీచర్స్ అయితే లభిస్తున్నాయండి. ఈ స్కూటర్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్ చూసినట్లయితే 1,60,000 రూపాయలు. మరి మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందంటే ఇప్పటివరకు అయితే కంపెనీ నుంచి కూడా చెప్తున్నారు 2024 కానీ ఇప్పుడు 2025 కూడా వచ్చేస్తుంది. కాబట్టి మోస్ట్లీ 2020 సంవత్సరం మధ్య భాగంలో కానీ లేకపోతే థర్డ్ క్వార్టర్ లో కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక 4 ఎలక్ట్రిక్ స్కూటర్ లాపా X. పెద్ద డిస్ప్లే అయితే ఉంది. అలానే అదిరిపోయే యాక్సిలరేషన్ ఉంది ఎలక్ట్రిక్ స్కూటర్ లో. ఫింగర్ ప్రింట్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనం ఆన్ చేయొచ్చు. లైట్ వెయిట్ గా ఉంటుంది ఎలక్ట్రిక్ స్కూటర్. ఇన్ని రకాలుగా కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రాజెక్ట్ చేస్తున్నారు. సూపర్ ప్యాక్డ్ స్కూటర్ అని చెప్పి ఒక మాటలో చెప్పొచ్చు అనమాట ఎలక్ట్రిక్ స్కూటర్. స్పెసిఫికేషన్స్ పరంగా అయితే కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎగ్జాక్ట్ మోటార్ కెపాసిటీ
చెప్పలేదు కానీ యాక్సిలరేషన్ పరంగా అయితే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.5 సెకండ్లు చేరిపోతుందని చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ టాప్ స్పీడ్ చెప్పలేదు కానీ మనం 80 to 100 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ ఉండే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ కియా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చెప్పాలంటే మామూలుగా లేదండి. 6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 240 కిలోమీటర్. అలానే వీళ్ళు రియల్ రేంజ్ కూడా చెప్పేయడం జరిగింది. 170 to 180 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక మెయిన్ గా కంపెనీ వాళ్ళు హైలైట్ చేస్తున్న ఇంకో ఫీచర్ ఏంటంటే ఇందులో 12.3 అంగుళాల డిస్ప్లే అయితే ఉంటుందని చెప్తున్నారు. కంప్లీట్ గా టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. ఇందులో డిఫరెంట్ రైడ్ మోడ్స్ కానివ్వండి, నావిగేషన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, కనెక్టివిటీ ఫీచర్స్ కానివ్వండి, ఏం కాదు ఒక టాబ్లెట్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తున్నారు. వీళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు, మీరు ఈ స్కూటర్ కొంటే ఫోన్ అవసరం లేదన్నట్టుగా చెప్తున్నారు. కియా ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కి కొదవే లేకుండా అయితే చూసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ కియా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 35 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ మరి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ఎంత అంటే వీళ్ళు 3 రకాల రేంజ్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 1,40,000 రూపాయల నుంచి హైయెస్ట్ వచ్చి 2,30,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తారంట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2020 సంవత్సరం మధ్య భాగంలో మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఇక చివరి స్కూటర్ ఓజోటెక్ బీమ్. పేరు తగ్గట్టుగానే చాలా సాలిడ్ గా బీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. కంపెనీ క్లెయిమ్ చేయడం ఏంటంటే ఏకంగా 515 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెప్తున్నారు. 350 కేజీల వరకు లోడ్ కెపాసిటీ లాగుతుంది అనేది కంపెనీ వాళ్ళు అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద క్లెయిమ్ చేస్తున్నారు. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 కిలోవాట్ల మిడ్ డ్రైవ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇందులో అయితే మనకి బెల్ట్ కి బదులు చైన్ డ్రైవ్ అయితే యూజ్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. రేంజెస్ చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా 75 కిలోమీటర్ నుంచి అప్ టు 515 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే వేరియంట్స్ కూడా తాము తయారు చేస్తామని అయితే కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో USB ఛార్జింగ్, గూగుల్ మ్యాప్స్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ఛార్జ్ చేయడానికి 4 గంటల 50 నిమిషాల నుండి టాప్ వేరియంట్ అంటే 515 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ దాదాపుగా 10 గంటలు ఛార్జింగ్ టైం పట్టే అవకాశం ఉంది. ఇక చివరికి ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వేరియంట్ అంటే మనకి 75 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 66,000 రూపాయలు స్టార్ట్ అవి హైయెస్ట్ వచ్చి 2 లక్షల రూపాయల వరకు ప్రైస్ ఉండే అవకాశం ఉంది. ఇది కూడా 2025 సంవత్సరం థర్డ్ క్వార్టర్ నుంచి అయితే మనకి డెలివరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవి భారతదేశ మార్కెట్లోకి రాబోతున్న అప్కమింగ్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండి. లాంగ్ రేంజ్ కలిగి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందైనా ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి. మరి ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఏ స్కూటర్ నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధన ఇచ్చే డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get